సుమన, పాపం తీసుకుని లాబీలోకి వెళ్ళు. మీరు మీటింగ్ పూర్తి చేస్తారా? ఇంక నేనొచ్చే లాభం ఏముంది? బోర్డు మెంబరై పిల్లని ఆడించాలా? అమ్మా, తన కన్న కూతుర్ని సుమన ఎత్తుకుని ఆడిస్తుంది. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. నేను వెళ్ళను. అసలే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. నీ అందాన్ని మెరుగుపరుచుకోమని ఇక్కడేం బిజినెస్ చేయట్లేదు. పాపం తీసుకో. డ్రెస్ పాడవుతుందని కదా ఇంట్లో మా అక్క ఇక్కడ ఎత్తుకున్నంత మాత్రాన ఆవిడే పెంచి పెద్ద చేస్తుంది అనుకుంటున్నారేమో వీళ్ళంతా. ఏ ఇక్బాల్, మేం సాబ్, దాన్ని తీసుకెళ్లి కొన్ని పాలు తాగించు. సుమన, మతలేని దానిలా చేయకు. ఇక్బాల్ ఇక్కడికి కాఫీ తీసుకురావడమే ఎక్కువ. తీసుకెళ్లి పాలు పట్టమంటావా? అదేంటమ్మా, నీ బిడ్డకు తల్లిపాలు పట్టవా? ఈవిడ గారి అందం పోతుందని చంటికి పుట్టినప్పటి నుంచి పాలు ఇవ్వడం లేదు వల్లిగారు. అందమా పాడా? బిడ్డకు పాలిచ్చే అదృష్టం లేక కొంతమంది తల్లులు బాధపడుతూ బయట పాలు తాగిస్తున్నారు. నీకు పాలొస్తున్నప్పుడు నీ దగ్గరకొచ్చిన పాపకి ఎందుకు పట్టవు? నీకెందుకంట? నా బిడ్డకి పాలిస్తాను, నీళ్ళిస్తాను. మంచిగా చెప్తే అర్థం చేసుకోవాలి మేడం. నాకెవరూ ఏం చెప్పక్కర్లేదు. పాప ఏడుస్తుంటే కనికరం లేదా నీకు? మీ జాలి ఎక్కువైంది. మీటింగ్ జరపకుండా ఒలూచి పాపని తీసుకెళ్ళి ఆడించండి అందరూ. ఆడుకోవడానికే వచ్చినట్టుంది మమ్మీ ఇక్కడికి. బాబుగారు, మీరు మీటింగ్ జరపండి. బిడ్డకి నేను పాలు పడతాను. అది కన్నతల్లంటే అలా ఉండాలి. పెద్దమ్మే పాలు పడుతుంది, కన్నతల్లి మటుకు కళ్ళప్పగించి చూస్తుంది. ఆగక్క, ఏంటి? నా కూతుర్ని నాకివ్వు. నువ్వేం పాలు పట్టకర్లేదు. చిట్టి, ఇక్కడ ప్యాకెట్ పాలే ఉంటాయి. ఆవు పాలు ఆఫీస్కొచ్చి ఇచ్చేంత వరకు ఆగలేము. వదిన పాపం ఏదో జాలి పడితే అటు చెప్తావేంటి? నా బిడ్డేం అనాథ కాదు జాలి పట్టానికి. ఇటివ్వక్క. నువ్విక్కడ ప్యాకెట్ పాలు తాగిస్తానంటే నేను ఒప్పుకోను. ఏంటి నువ్వు చెప్పేది? నా కూతురి నాకివ్వు. నేనివ్వను. ఎందుకు ఇవ్వవు? నువ్వు పాలు పడతానంటే ఇస్తాను. నాకు నచ్చినట్టు ఇస్తాను. అలా అయితే నేనివ్వను. కన్నది నువ్వా నేనా? ఇవ్వు. వదులు సుమన, పాప ఏడుస్తుంది. ఇలా బలవంతంగా లాగేసుకుంటే ఎలా? పాపకేమైనా అయితే? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. సుమన, స్టాప్ ఇట్.
ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? నైని, పాపనిచ్చేసాయి. బాబుగారు, తను ఏ పాలు తాగిస్తుందో ఏంటో బాబుగారు. ఇచ్చేయి నైని. ఇప్పటికే అందరికీ వికారంగా అనిపిస్తోంది. అక్క చెల్లెల గొడవలకి మేము సాక్ష్యంగా ఉండాలా? సుమన, ఉలూచిని తీసుకో. ఇప్పుడు పాపకు గనక మీ పాలు పట్టకపోతే ఏం చేస్తారంట? మీ అక్క ఒక దెబ్బే కొట్టింది. ఆ ఆడవాళ్ళందరం కలిసి ఎలా కొడతామో నీకు తెలీదు. అరే ఏంటండి మీ దౌర్జన్యం? సార్, మీరు మధ్యలో వస్తే బాగుండదు. మా ఆయన్ని కూడా కొంచెం సాఫ్ చేయండి. సుమన, ఎక్కడో తేడా కొడుతుంది. అందరూ కలిసి కొడితే మీ డ్రెస్ పాడవడం కాదు, చిరిగిపోయేలా ఉంది. ఈ డ్రెస్లో పాపకి పాలేలా పట్టాలి? పర్వాలేదు, మగవాళ్ళందరూ బయటికి వెళ్తారు. మేముంటాం, మీరు వెళ్ళండి. హలో వల్లభరాణి. ఏయ్ రాణి ఏంటి? మీరు మగాళ్లే కదా, ఇంకా ఇక్కడే ఉంటే అలా పిలిచాను. వెళ్తున్నానులే. ఇవ్వు. సుమన, సుమన, ఏమైంది? ఏమైంది సుమన? ఏది టివ్వు? నైని, ఏమైంది? పాలు తాగాల్సిన పసిపాప రక్తాన్ని పీల్చేసింది బాబుగారు. వాట్? అరే, పాప నోటికి రక్తం అంటుకొని ఉంది బ్రో. ఇంకా పళ్ళు కూడా రాని పిల్ల అలా ఎలా? పుట్టినప్పటి నుంచి పాలిచ్చుంటే ఇలా జరిగేది కాదు. కన్నతల్లి అన్నాక బిడ్డకి ఒక్కరోజు జన్మివ్వడం కాదు, పాలు పట్టిన ప్రతిసారి ప్రాణం పోస్తున్నట్టే. చిన్న మరదలి రక్తమే తాగింది అని అంటే ఆ పిల్ల మామూలుది కాదు మమ్మీ. పిల్ల కాదు, తల్లే తేడాగా ప్రవర్తించింది. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. విశాల్ సార్ బోర్డు మెంబర్గా ఉండడానికి శ్రీమతి సుమన పనికిరాదు. మీరెలా చెప్తారు? బోర్డు మెంబర్స్ మెజారిటీ ముఖ్యం. మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. మేము అభ్యంతరం చెప్తాం. మావి 4-5 ఓట్లుంటాయి. నేను కూడా వాళ్ళ నిర్ణయాన్నే గౌరవిస్తున్నాను. నేను కూడా. విశాల్ బ్రో ఒక్కడు నీకు అండగా ఉన్నా ఓటింగ్ ప్రకారం వీళ్ల మెజారిటీనే ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఇక బోర్డు మెంబర్వి కాదు. కేవలం ఉలూచి పాపకి తల్లివి మాత్రమే.
గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చెల్లి ఉలుచినిచ్చే. నవ్వుల పాలు కాకముందే పాపకి ఇంకే పాలు పట్టించాలో తననే ఆలోచించుకొనివ్వు. ఓకే ఎవ్రీబడి ప్లీజ్ సిట్ డౌన్. లెట్స్ కంటిన్యూ మీటింగ్. కూర్చోండి. కుళ్ళపడతావంటే కూర్చుని నిద్రపోతారేంటి హాయిగా? ఈ పిల్లని నా కంటకట్టి అందరూ హ్యాపీగా ఉంటే నాకు కుళ్ళు రాదా? ఇంకా నువ్వు వేసుకునేవంటే వాళ్ళమ్మకిచ్చాయి. సుమ్మి వచ్చిందా? నువ్వు ఏ లోకంలో ఉన్నావు అత్తయ్య? చిన్న మరదలు ఆఫీస్కి ఎంత స్టైలిష్గా వచ్చిందో అంత అవమానాల పాలై ఇంటికొచ్చేసింది. అయ్యో రామా, ఏమైంది? అదో పెద్ద కథలే. చెప్దు రాగండి. సుమి, సుమి, ఏ సుమి! అబ్బబ్బబ్బా, కొంపలంటికి పోయినట్టు ఎందుకలా అరుస్తావు పిన్ని? బోర్డు మెంబర్ అవగానే నోరొస్తుందే నీకు? మెంబరా సాంబారా? చిట్టి పొద్దున్నే అదృష్టవంతురాలిగా ఆఫీసులో అడుగుపెట్టి మధ్యాహ్నానికి మాడిపోయిన మొహంతో ఇంటికొచ్చేసిందిగా. వచ్చిందని తెలుసమ్మా, కానీ ఏమైందో తెలీదు. ఆ ఒంటి మీద కండ తక్కువ, పొగరు మాత్రం బరువు తూయలేనంతున్నప్పుడు క్రమశిక్షణ ఎక్కడుంటుంది మావయ్య? రే విక్రాంత్, తను మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎందుకు విసిగిస్తావు? సుమన, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇది మరీ బావుందే. పోనీలే పాపం అని పొద్దున్నుంచి ఉలూచిని ఎత్తుకుని ఆడించిన మా గురించి ఎవరు పట్టించుకోరు గాని తలబిరుసుగల వాళ్ళకి తలగడిచ్చి పడుకోమంటున్నారు. అత్తయ్య, పాపని ఇప్పుడే కదా నువ్వు ఎత్తుకున్నావు. ఆ? నేను ఉలూచిని ఆఫీస్కి తీసుకెళ్ళాను కదా. ఆఫీస్ దగ్గర పాలు తాగించేటప్పుడు సుమన ఒంట్లో నుంచి రక్తం వచ్చేలా తాగింది ఉలూచి. చెల్లి, ఇదిగో ఈ కషాయం తాగు, నొప్పి తగ్గిపోతుంది. అయ్యో! వద్దంటే చెప్పడానికి నోరుందిగా. చిట్టికి పొగరు ఈ జన్మలో పోదు. ఒక్క నిమిషం. అక్క చెల్లెళ్ల పోరు ఎప్పుడూ ఉన్నదే గాని ఉలుచిని ఆఫీస్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళింది నువ్వు అల్లుడు? అవును మావయ్య. నా పెళ్ళం చేసిన సేవలు మాత్రం మీరు మర్చిపోతారనమాట. మావయ్య, ఎందుకు అలా మాట్లాడతావు? అల్లుడు, చిన్నలుడు పని మీద ఆఫీస్కి వెళ్ళాడంటే, అరే చంటిదాన్ని వదిలేసిపోయాడంటే నేను మా ఆవిడ ఇద్దరమే ఆడిస్తూ అలసిపోయాం ఇప్పటిదాకా. ఏమన్నారు? ఉలూచిని ఇంట్లోనే పెట్టుకున్నారా? కుక్క పిల్లను పెట్టుకున్నట్టు బుజ్జి పిల్లని మీరే ముద్దాడారా? అవును.
మావయ్య ఎందుకు అలా చెప్పి నవ్వులు పాలవుతారు? ఉలూచిని తీసుకొని విక్రాంత్ ఆఫీస్కి వచ్చాడు. మీటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. పాప ఏడుస్తుంటే నైని పాలు పట్టాలని చూసింది. సుమన ఏమాత్రం ఒప్పుకోకుండా రోషానికి పోయి తను పాలివ్వడానికి వెళ్ళి గాయాల పాలైంది. కథ బాగుందయ్యా విషు. పిల్లని మేమెత్తుకుని నడుములు పోయేలా చాకరీ చేస్తే మాకు అవార్డులు రివార్డులు ఇవ్వక్కర్లేదు, కానీ కనీసం థ్యాంక్ యూ అని చెప్పకపోయినా ఉలూచిని ఆఫీస్కి తీసుకొచ్చారని చెప్తారా? ఏ హాస్, నువ్వు చెప్పవే, ఇది న్యాయమేనా? నిజంగానే ఉలూచి ఇంట్లో ఉందా? అవునమ్మా, మేమెందుకు అబద్ధం చెప్తాం? లేదు బాబాయ్, తనని విక్రాంత్ బాబు ఆఫీస్కి తీసుకొచ్చారు. ఇక్కడే ఉందంటే నమ్మలేటమ్మా. మా ఆవిడ హైట్ ఉంది కాబట్టి తన మీద ఒట్టేయలేకపోతున్నా. దాందే ఉందండి, నేను బెండ్ అవుతాను, చేయి పెట్టండి. నా పెళ్ళాం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఇప్పటి వరకు మేమిద్దరమే ఉలీచి ఆలనా పాలనా చూసుకున్నాం. కావాలంటే దీని పుస్తుల తడి మీద ఒట్టు, నేను పోయినా పర్వాలేదు. బాబాయ్, ఎందుకు అంత మాట అంటారు? అంటారు కానీ బాబాయ్ పిన్నిని వదిలిపోతారా ఏంటి? పోతే ఇద్దరు పోతారు కానీ. లండన్కి కాదే, చచ్చి స్వర్గానికే పోతాం. అందుకే ఒట్టేశారు మా ఆయన. ఒక్క నిమిషం ఆగుతారా? ఉలూచి ఇంట్లో ఉంది, ఆఫీసులోనూ ఉలూచి ఉంది అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మీరే చెప్పాలత్తయ్య, నాకు అయోమయంగా ఉంది. అయోమయం కాదు చిన్న కోడలా, అనాథ పిల్ల చేసిన మాయమ్మ ఇది. ఎవరు? ఇంకెవరు? ఆ గారడి పిల్ల విశాలాక్షి. అన్నారా? ఇంకా అనలేదేంటా అనుకున్నాను. మీరు పొరపాటు పడి చిన్న పిల్లని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారు? వీళ్ళకి వేరే పనే ఉంది చెల్లి, ఎవరి మీద ఒకరి మీద నెట్టేస్తే పోతుంది అనుకున్నారు. అమ్మా, విశాలాక్షి అంటే నీకెందుకంత ద్వేషం? తనేమైనా నాకు శత్రువా విశాల్? మ్యాజిక్ చేయగలుగుతుంది కాబట్టి అలాంటి వేషాలేవైనా వేసిందేమో అనుకున్నాను. మ్యాజిక్ అయినా దానికి ఒక లాజిక్ ఉంటుందమ్మా. ఇలా ఉలూచి పాపలా మారి నా వెంట రాదు. భ్రాంతి కొంతసేపే, సత్యం ఎప్పటికీ ఒక్కటే. కొంపదీసి మేము ఎత్తుకుని ఆడించిన పిల్ల విశాలాక్షి చేసిన గారడి కాదు కదా? ఎవరో ఒకరా తన మాయా ఉంటుందేమో. నీకొచ్చిన నష్టమేంటే? మీరేం నష్టపోలేదు, నష్టపోయింది నేను. విశాల్ బాబు గారు నాకిచ్చిన బోర్డు మెంబర్ పదవి పగళ్ళు పూర్తి కాకముందే పోయింది. నువ్వు మోడర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడే తేడా కొట్టేలా ఉందని నా కుడి కన్ను కొట్టుకుంది చిట్టి. ఎవరికి ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతవరకే ఉంటుంది. ఉలూచి పాపని విక్రాంత్ తీసుకురావడం నిజం. ఇక్కడే ఉందన్న
దురంధరత్తయ్య మాట అబద్ధమని చెప్పను గాని ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మావయ్య, చిన్నపిల్లని ఏడవకుండా చూసుకున్నందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే. నైని, సుమనకి నువ్వు సర్వీస్ చేయాలని చూడకు.